హాయ్! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్యాంట్రీ యూనిట్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో అండ్ నీట్‌గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసేద్దామండి. మోస్ట్‌లీ చాలామందికి గ్రాసరీస్‌లో పురుగులు పట్టేస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. బట్ మనం వాటిని నీట్‌గా, కేర్‌ఫుల్‌గా గనక స్టోర్ చేసుకున్నట్లయితే 2, 3 మంత్స్ వరకు ఏమాత్రం పురుగులేం పట్టవండి. మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఫ్రెష్‌గా ఉన్నాయో అలానే ఫ్రెష్‌గా ఉంటాయి. బట్ మనం వాటిని ఎలా స్టోర్ చేసుకుంటున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటానండి నాకు తెలిసినవి. అవి గనక మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయినట్లయితే మీ గ్రోసరీస్ ఒక 3-4 మంత్స్ వరకు కూడా అస్సలంటే అస్సలు పాడవ్వండి. ఎప్పుడు ఫ్రెష్‌గానే ఉంటాయి. యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం ఉంది కదండీ! సో, వరలక్ష్మి పూజలు ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఎలాగో అన్నీ సర్దుకుంటాం గదా! సో, నేను పనిలో పని అయిపోతుందని చెప్పేసి ఒకసారి ఈ డబ్బాలన్నీ గూడా నీట్‌గా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. అవి డ్రై అయ్యేలోపు నేను ప్యాంట్రీని క్లీన్ చేసేస్తానండి. చూడండి ఫస్ట్ ఇలా మొత్తం ఇందులో ఉన్న సామాన్లన్నీ కూడా తీసేసి వాష్ చేసేసుకున్నానని చెప్పాను కదా మీకు. నెక్స్ట్ ఇలా కోలిన్‌ని స్ప్రే చేసుకొని, ఇలా స్మూత్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసాను. మొత్తం అంతా కూడా తుడిచేసాను. నెక్స్ట్ ఇలా కాక్రోచెస్‌కి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా! జనరల్‌గా స్ప్రేని. సో, దాన్ని కూడా అక్కడక్కడ పెట్టేస్తున్నానండి. ఈరోజు ఫుల్ రెయిన్ ఉందండి. ఈ డబ్బాల్ని నేను సన్‌లైట్‌కి పెట్టలేదనమాట. ఇంట్లోనే పెట్టాను. సో, చూడండి సరిగ్గా ఆరలేదు కదా! మరేం పర్వాలేదు. నేను వీటిని ఒకసారి క్లాత్‌తో బాగా నీట్‌గా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాను. బట్ తడైతే మాత్రం అస్సలు ఉండకూడదండి. చాలా డ్రైగా ఉండాలి డబ్బా. తడుంటే మళ్ళీ మనకి పురుగు పట్టేసే ఛాన్స్ ఉంటుందనమాట. ఈ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ గూడా నేను ఐకియాలో తీసుకున్నానండి. నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ పైనుంచే వాడుతున్నాననుకుంట నేను. బట్ ఎక్కడా గూడా ఏమాత్రం పాడవలేదు. చాలా నీట్‌గా ఉన్నాయి ఇవి. సో, నేను అన్నీ ఒకే మోడల్ తీసుకోలేదండి. డిఫరెంట్ డిఫరెంట్‌గా తీసుకున్నాను. కొన్ని బిగ్ సైజ్‌వి, కొన్ని మీడియం అండ్ కొన్ని ఇలా స్మాల్‌గా ఉండేవి మసాలాలవి వేసుకోవటానికి తీసుకున్నాను. సో, ఇలాంటివేమో జనరల్‌గా బిర్యానీ మసాలాలని, పాస్తా ఇలాంటివి శనగలు అలా స్టోర్ జేసుకోవటానికి ఇలాంటివి తీసుకున్నాను. వన్ మోర్ పాయింట్ అండి. మనంకి సరుకులు అన్నీ అయితే ఒకసారే అయిపోవు గదండీ! ఎంతైనా సరే కొంచెం కొంచెం అయినా మిగులుతూ ఉంటాయి గదా! సో, వాటిలో మనం కొత్తవి ఎప్పుడు గూడా పోసేయగూడదండి. కుదిరితే వాటిని యూజ్ చేసేసుకొని కొత్త ప్యాక్ ఓపెన్ చేసుకొని అందులో అయినా పోసుకోవాలి. లేదంటే వాటిని తీసేసి జనరల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే మసాలా డబ్బా ఉంటది గదా! మనకి పోపుల డబ్బా టైప్‌లో. సో, అందులోకైనా సరే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలనమాట. లేదు ఇందులోనే ఉంచేస్తామనంటే ఇవేమో అడుక్కుండిపోతే మనం కొత్తవేమో పైన పోసేస్తాము. సో, అవి పాడైపోయే ఛాన్స్ చాలా ఎక్కువుంటుంది. సో, వాటిని మనం ఎప్పుడు కొత్తది పోసుకున్నా సరే, ఆ పాతవి మాత్రం తీసేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా యూజ్ చేసేవి మాత్రం ఇలా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నానండి. నేను మరీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకోనండి. మాక్సిమం 1 మంత్‌కే తెచ్చుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటాను. ఎందుకండి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని వాటిని గజిబిజి గందరగోళం కింద యూజ్ చేసుకోవటం. మాక్సిమం 1 మంత్‌కి తెచ్చుకుంటే సరిపోతుంది. సో, ఇలా ఈ కంటైనర్స్ వల్ల మనకి స్టాక్ అనేది ఎంతుంది లోపల అనేది కూడా మనకి ఒక ఐడియా వస్తుందనమాట. అయిపోతుందా అనేటప్పుడు మళ్ళీ తెచ్చుకోవటమే. సో, ఫైనల్‌గా చూడండి అన్నీ గూడా ఇందులోకి స్టోర్ చేసేసాను. టీ, కాఫీ, షుగర్ పౌడర్స్ అక్కడ పెట్టేసాను. నెక్స్ట్ ఇలా చిన్నవి అంటే బిర్యానీ మసాలాల్లా ఉంటాయి గదా! లవంగాలు, ఆవాలు, మెంతులు, గసగసాలు ఇవన్నీ స్మాల్ కంటైనర్స్‌లో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇలా కందిపప్పులు, మిల్ మేకర్, ఉప్మా రవ్వలు ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేసేవి ఉంటాయి గదండీ! ఇవన్నీ కూడా చేతికి అందుబాటులో ఇలా ఒకే చోట స్టోర్ చేసుకుంటా అనమాట. అండ్ ఫైనల్‌గా లాస్ట్‌ది వదిలేసాను. చిన్న చిన్న ప్యాక్స్ ఉంటాయి కదా! అటువంటివి ఏదైనా పెట్టుకోవటానికి ఉంటదని చెప్పేసి దాన్ని అలా లీవ్ చేసేసాను. అండ్ కొన్ని ఐటెమ్స్ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదండీ! అవన్నీ సెపరేట్‌గా బిగ్ కంటైనర్స్‌లో స్టోర్ చేస్తాను. ఈ ప్యాంట్రీలో పెట్టను నేను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బాక్స్‌లో అని అలా వేటికవి కేటగరైజ్ చేసి సెపరేట్‌గా పెడుతూ ఉంటాను. సో, ఇంతేనండి. మనం చక్కగా ఇలా ఆర్గనైజ్ గనక చేసుకునేటట్టయితే ఏది ఎంత అమౌంట్‌ని ఉంది అనేది మనకి బాగా ఒక ఐడియా ఉంటుంది. అండ్ మనకి చేతికి టకా టకా ఏది కావాలితే అది తీసేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. నేను చెప్పినట్లుగా ఇలా గనక నీట్‌గా చేసుకొని చక్కగా కేర్‌ఫుల్‌గా స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవ్వండి. సో, ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.